హాయ్! ఈరోజు మనం ఎంతో హెల్తీ, క్రిస్పీ అండ్ చాలా ఇన్‌స్టంట్‌గా అయిపోయే జోవర్ దోస ఎలా చేయాలో చూద్దామా? మిల్లెట్స్ హెల్త్‌కి చాలా మంచిదండి. అందులో జొన్న పిండి చాలా మంచిది. దీంతో మనం ఇప్పుడు దోస ఎలా చేయాలో చూద్దాము. ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు జొన్న పిండి, ఒక కప్పు ఆనియన్స్ అండ్ కొత్తిమీర, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కట్ చేసుకున్న కరివేపాకు, కొంచెం పెప్పర్ పౌడర్, కొంచెం జీరా, 1 కప్ జొన్న పిండికి 3 కప్స్ వాటర్ వేసుకోవాలి. ఇందులో సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఈలోగా మనం చట్నీ చేసేసుకుందాం. స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి. అందులో కొంచెం జీరా, పచ్చిమిర్చి, వెల్లుల్లి అవి కొంచెం వేగిన తర్వాత ఒక 2 ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోండి. ఆనియన్స్ ఇలా ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి. అందులో కొంచెం చింతపండు, ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత అందులో 1 కప్పు టమాటోస్ కట్ చేసుకొని వేసుకోండి. టమాటోస్ కొంచెం మగ్గిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకొని పల్స్ మోడ్లో గ్రైండ్ చేసేసుకుంటే చట్నీ రెడీ అయిపోతుంది. దోస వేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అది కొంచెం వేడయిన తర్వాత దాని మీద కొంచెం వాటర్ జల్లుకోండి. ఒకసారి దాన్ని టిష్యూతో క్లీన్ చేసేసి ఇప్పుడు పెనం మీద మనం కలుపుకున్న ఈ మిశ్రమాన్ని ఒకసారి మళ్ళీ కలిపేసుకొని మనం రవ్వ దోస ఎలా వేసుకుంటామో పెనం మీద సేమ్ అలాగే పెనం మీద వేసేసుకోవడమే. మీడియం లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం దీని మీద కొంచెం ఆయిల్ ఇలా అప్లై చేసుకోవాలి. ఇది కొంచెం వేగడానికి టైం పడుతుందండి, వెంటనే తిప్పడానికి అవ్వదు అండి. పైన చూస్తున్నారు కదా, ఇలా మనకి కొంచెం బ్రౌనిష్ వచ్చిన తర్వాత మనకి ఈజీగా టర్న్ చేయడానికి అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం టర్న్ చేసేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసేసుకొని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. చూడండి ఎంత క్రిస్పీగా ఉందో. దీన్ని మనం ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చండి, కానీ ఆనియన్ టమాటా చట్నీ దీనితో చాలా బాగుంటుంది. హెల్దీ వెయిట్ లాస్ అండ్ గ్లూటెన్ ఫ్రీ జొన్న దోశని మీరు ఇంట్లో ట్రై చేయండి అండ్ టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.